హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Svrc తెలుగు టెక్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలి, మొబైల్లో యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలి, అండ్ ఆల్సో యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఆ వీడియోస్కి టైటిల్ ఎక్కడ ఇవ్వాలి, థంబ్నైల్ ఎక్కడ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎక్కడ ఇవ్వాలి, అండ్ ఆల్సో ఎండ్ స్క్రీన్, ట్యాగ్స్, ఐకార్డ్స్ అంటే ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా పైన, రైట్? ఇది ఐకార్డ్స్ అంటాం. అసలు టైటిల్ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ట్యాగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకోసం ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఇక్కడ ఐకార్డ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఐకార్డ్స్లో క్లిక్ చేసి మీరైతే వీడియో అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, మన మొబైల్ ఫోన్లో ట్యాగ్స్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ ఎర్రర్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ ఎర్రర్స్ని రాకుండా ఎలా చేయాలి, ఆల్సో ఎక్కడ వీడియో అప్లోడ్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది అనేది ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసినట్టు. ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా. ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో మీ ప్రొఫైల్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్లో ఆరో మార్క్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ మొబైల్లో లాగిన్ అయిన మెయిల్ ఐడీస్ మొత్తం ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ ఏదైతే మీది యూట్యూబ్ ఛానల్ ఉంటుందో ఆ మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఓపెన్ చేయాలన్నమాట. రైట్, ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా మిడిల్లో, ఆ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ వీడియో మీద క్లిక్ చేయండి. రైట్ గైస్, ఇక్కడ మీకు సంబంధించిన వీడియోస్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు ఇష్టం వచ్చిన వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ టైటిల్ ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు, ఎందుకంటే తర్వాత ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ విజిబిలిటీ చూసుకోండి, ప్రైవేట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, వన్స్ వీడియో అనేది అప్లోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు చెప్పినట్టే వైటీ స్టూడియో అని టైప్ చేయాలి ఇక్కడ. రైట్ గ్యాస్, వైటీ స్టూడియో టైప్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే డెస్క్టాప్ సైట్ అయితే పెట్టుకోండి. డెస్క్టాప్ సైట్ పెట్టుకున్న తర్వాత లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేయండి. రైట్ గ్యాస్, మీకు ఇలా డాష్ బోర్డ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వీడియోస్ మీద నొక్కండి, కింద సెకండ్ ఆప్షన్ కంటెంట్ మీద నొక్కండి. ఇక్కడ కంటెంట్లో మీకైతే ఇక్కడ చూపిస్తుంది, వీడియో అయితే ఇక్కడ చూపిస్తుంది. రైట్, ఇదైతే ఫస్ట్ అయితే మనకైతే ప్రైవేట్లో ఉంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రైవేట్లో వీడియో అనేది పెట్టేసాం కాబట్టి. ఇక్కడ మానిటైజేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. రైట్, ప్రైవేట్లో పెట్టి మానిటైజేషన్ ఆన్ చేసి ఈ వీడియోకి యాడ్స్ అనేవి డిస్ప్లే అయితే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ప్రైవేట్లో పెట్టి ఆన్ చేయడం వల్ల, పబ్లిక్లో పెట్టడం వల్ల మనకైతే యాడ్స్ అనేది డిస్ప్లే అవ్వవు. మానిటైజేషన్ అయిన తర్వాతనే యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇక్కడ మానిటైజేషన్లో నన్ ఆఫ్ ది అబోవ్ క్లిక్ చేయండి. ఇవేంటంటే నా దాంట్లో డేంజరస్ యాక్టివిటీస్ కానీ ఇట్లాంటి హార్మ్ఫుల్ అనేది లేవు, మన వీడియోస్లో అలాంటివి ఏమీ లేవు అని మనమైతే ఇక్కడ చెప్తున్నట్టు అనమాట. ఆ తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. యూట్యూబ్ వాళ్ళు రివ్యూ చేస్తారనమాట మన ఛానల్ని, మన వీడియోని రివ్యూ చేసిన తర్వాత వాళ్ళైతే మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేస్తారు. ఒకవేళ మన మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వకుండా ఉందనుకోండి, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే మనం వేరే వాళ్ళ ఆడియో మ్యూజిక్ అనేది కాపీ చేసినా కానీ, అండ్ ఆల్సో వేరే వాళ్ళ వీడియో కాపీ చేసినా కానీ, వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేసినా కానీ మనకి ఇక్కడ అయితే రిస్ట్రిక్షన్స్లో చూపిస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, వేరే వీడియోస్ సంబంధించిన మ్యూజిక్ కానీ ఇక్కడ మనం వాడినట్లయితే ఇక్కడ కాపీరైట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. ఆ కాపీరైట్ ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, అండ్ ఆల్సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. రైట్ గైస్, ఇక్కడ వీడియో మీద ఒక ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ వీడియో డీటెయిల్స్ అనేవి అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ టైటిల్ అనేది రీనేమ్ చేసుకోవచ్చు అనమాట, టైటిల్ అనేది మార్చుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇట్లా ఇక్కడ రాసేయాలన్నమాట. డిస్క్రిప్షన్ ఇక్కడ థంబ్నైల్ అనేది ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ థంబ్నైల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. రైట్, ప్లేలిస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే దానికి సంబంధించిన వీడియోస్లో ఈ వీడియో అనేది వెళ్ళిపోతుంది అనమాట, మన ఛానల్లోనే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ షో మోర్ క్లిక్ చేయండి.
రైట్ గైస్, ఇక్కడ మనం ఎటువంటిదైతే సెలెక్ట్ చేయకండి, ఎటువంటిదైతే క్లిక్ చేయకండి. ఇక్కడ ట్యాగ్స్ వేసేయాలన్నమాట. మనం దేనికి సంబంధించిన వీడియో చేస్తున్నాం అనేది ట్యాగ్స్ అయితే వేయాలి ఇక్కడ. ఇక్కడ వీడియో లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అనమాట. ఆల్రెడీ నిన్న వీడియో చేశాం కదా మనం, సెట్టింగ్స్, యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ సంబంధించి. దాంట్లో అయితే మనం తెలుగు అనేది డిఫాల్ట్గా సెట్ చేసుకున్నాం, అందుకే ఇక్కడ తెలుగు అనేది వచ్చేసింది అనమాట. రైట్ గైస్, ఇక్కడ ఏంటంటే షార్ట్ శాంప్లింగ్ అనిపిస్తుంది కదా, ఈ షార్ట్ శాంప్లింగ్ అనేది అన్టిక్ అయితే చేయండి. ఎందుకనంటే ఈ వీడియోని వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. దీనికి షార్ట్ వీడియోస్ లెక్క యూజ్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. రైట్ గైస్, ఇక్కడ అయితే థంబ్నెయిల్ ఒకటి యాడ్ చేసేయండి, అయిపోతుంది. ఇక్కడ సబ్ టైటిల్స్ ఏం క్లిక్ చేయకండి. ఇక్కడ ఎండ్ స్క్రీన్ వచ్చేసి క్లిక్ చేయండి. ఇక్కడ ఎండ్ స్క్రీన్లో మనం మ్యాక్సిమం ఒక 3-4 వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు. ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎండ్ స్క్రీన్ అంటే ఏంటంటే ఒక 20 సెకండ్స్ మన వీడియో అయిపోయిన తర్వాత ఒక 20 సెకండ్స్ అయితే ఈ 4 వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఇట్లా వస్తుందన్నమాట. ఎవరైతే మన వీడియోస్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇక్కడ నుంచి డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఈ వీడియోకి రిలేటెడ్గా మనం ఇంకో వీడియో అయితే యాడ్ చేయొచ్చు అనమాట. రైట్ గైస్, అయితే ఇక్కడ ఏంటంటే ఎట్ ఏ టైం మనం 4 ఐకాన్స్ అయితే పెట్టొచ్చు అనమాట. 4 ఎండ్ స్క్రీన్స్ అయితే పెట్టొచ్చు అనమాట. ఇక్కడ 4 అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ ఆల్రెడీ పెట్టేశాం కాబట్టి మనము ఇక్కడ ఒక వీడియో వస్తుంది. ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఓవర్లాప్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది కదా, ఆ రెడ్ కలర్లో చూపిస్తుంది అనమాట. ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఆల్సో ఒకసారి ఇక్కడ చూడండి. రైట్, నా వీడియో అయిపోయిన తర్వాత 20 సెకండ్స్ అనేది ఇలా చూపిస్తుంది అనమాట. రైట్ గైస్, ఇక్కడ సేవ్ బటన్ కనిపిస్తుంది కదా, సేవ్ చేసేయండి. రైట్, ఎండ్ స్క్రీన్ అయిపోయిన తర్వాత ఐ కార్డ్స్ క్లిక్ చేయండి. ఐ కార్డ్స్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా, మన వీడియో చూస్తున్నప్పుడు పైన ఐ సింబల్లో వస్తుందన్నమాట. రైట్ గైస్, ఐ కార్డ్స్ ఏంటంటే ఐ సింబల్లో వస్తుంది. ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా, మన వీడియో ప్లే అయ్యేటప్పుడు ఇట్లా చూపిస్తుంది అనమాట ఐ షేప్లో. రైట్, ఇక్కడ మనం మ్యాక్సిమం ఒక 5 వీడియోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లేలిస్ట్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్లేలిస్ట్. రైట్, నేనైతే ఇవన్నీ ప్లేలిస్ట్ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్లేలిస్ట్లో ఏదైనా ఒకటి అయితే యాడ్ చేయొచ్చు అనమాట. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి. రైట్ గైస్, ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేయండి. రైట్ గైస్, సేవ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, విజిబిలిటీ వచ్చేసి ప్రైవేట్లో ఉంది. ఒకవేళ మనం పబ్లిక్కి ఇప్పుడే పోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ పబ్లిక్ అని పెట్టేసేయండి. ఇక్కడ షెడ్యూల్ కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట. మనం ఎక్కడున్నా సరే మన మొబైల్లో డేటా ఉన్నా లేకపోయినా, డేటా ఆన్లో ఉన్నా లేకపోయినా కానీ మనకైతే వీడియో అనేది ఆ టైంకి అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట మన ఛానల్లో. రైట్, అలా అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. అన్లిస్టెడ్లో పెట్టేస్తుందంటే ఎవరికి కనిపించదు. రైట్, నేనైతే ఈ సెట్టింగ్స్ అన్నీ చేసిన తర్వాత నేనైతే దాన్ని అయితే షెడ్యూల్ అయితే చేసేస్తాను అనమాట. రైట్ గైస్, మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ పైన మీకు క్రియేట్ కనిపిస్తుంది కదా ప్లస్ ఐకాన్, ఇక్కడ నుంచి అప్లోడ్ వీడియోస్ క్లిక్ చేసి మీరైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు అనమాట. కాకుంటే నేను ఇక్కడ నుంచి ఎందుకు అప్లోడ్ చేయనంటే ఇక్కడ నుంచి వెబ్సైట్ నుంచి అయితే మనకి కొన్ని ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. మనం మినిమం ఒక 2 GB 3 GB వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నామని అంటే మన దగ్గర మొబైల్ డేటా కన్జ్యూమ్ చేస్తుంది. రైట్, ఇది ఏమవుతుందని అంటే సగం అంటే హాఫ్ అప్లోడ్ అయిన తర్వాత ఎనీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఇదైతే స్ట్రక్అప్ అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం అప్లోడ్ చేయాలంటే అవ్వట్లేదు. మళ్ళీ ఫ్రెష్గా దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త వీడియో అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నేను అందుకే ట్రై చేశాను ఫ్రెండ్స్.
ఇది వర్కౌట్ అవ్వట్లేదు. అందుకనే నేను మీకైతే ఫస్ట్ చూపించింది అదే. డైరెక్ట్గా యూట్యూబ్లో ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా మనకి కింద, అక్కడి నుంచి అయితే మీకైతే అప్లోడ్ చేయమని చెప్పాను అనమాట. రైట్, ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి అయితే మీకైతే అప్లోడ్ చేయమని చెప్పాను. ఎందుకనంటే అక్కడి నుంచి అప్లోడ్ చేస్తే మనకైతే ఎట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ అయితే రావు. రైట్ గైస్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.